ధనువు రాశి వారికి ఈ వారం తృతీయంలో శని అనుకూలంగా ఉండడం, అలాగే చతుర్థ స్థానంలో బుధుడు, కుజ, రాహువుల ప్రభావం, ఇంకా పంచమ స్థానంలో రవి, శుక్రుల సంచారం. ఈ రకమైనటువంటి కొంత అనుకూల గ్రహస్థితి ఉన్నప్పటికీ అష్టమ గురుడు ప్రభావం చేత ఈ వారం కొంత మార్పు రావడం, మధ్యస్థ ఫలితాలు ఉండేటువంటి వారంగా చూడాలి. ధనువు రాశి వారికి ఈ వారం అంతగా కలిసి రాదు. అష్టమ గురుడి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ధనురాశి ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ ప్రభావాలు మీ మీద అధికంగా ఉండడం చేత చాలా ఇబ్బందులకు గురవుతారు. ఆవేశపూరిత నిర్ణయాలకి ధనురాశి ఉద్యోగస్తులు దూరంగా ఉండాలి. ధనురాశి వ్యాపారస్తులకి ఈ వారం మధ్యస్థం ఫలితాలు, కొంత మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ధనురాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థంగానే ఉంది. ధనురాశి విద్యార్థులకి ఈ వారం కొంత కలిసి వస్తుంది. విద్యార్థులు విద్యపరమైనటువంటి నిర్ణయాల్లో కొంత సత్ఫలితాలను పొందగలరు. ధనురాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అష్టమ గురుడి ప్రభావం వల్ల జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తూ, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించడం, దత్తాత్రేయుని పూజించడం, అలాగే గురువారం రోజు శనగల్ని స్వామివారికి నివేదించడం, శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. ధనురాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ధనురాశి వారికి ఈ వారం విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో చికాకులు అధికంగా ఉండడం, అలాగే ధనురాశి వారికి విశేషించి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనురాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అంత ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేనటువంటి స్థితి కనపడుతోంది. అష్టమ గురుడి ప్రభావం చేత, అలాగే రవి మరియు ఇతర గ్రహ ప్రభావాల చేత ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కొంత రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి. ధనురాశి రైతాంగం, సినీ రంగం వారికి మీరు చేసేటువంటి పనుల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రానటువంటి స్థితి కనపడుతుంది. ధనురాశి వారు ఆరోగ్య విషయాల్లో ఈ వారం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అష్టమ గురు ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఆవేశం, చికాకులు కొంత కలుగుతాయి. వాటికి దూరంగా ఉండాలని సూచిస్తుంది. ధనురాశి రైతాంగం, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మీకు హెచ్చు తగ్గులు, ఇబ్బందులు మాత్రం ఏర్పడేటువంటి స్థితి కనపడుతుంది. ధనురాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించాలి. విద్యార్థులకి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడం అవసరం. అలాగే ముత్తైదువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ శనగలు తాంబూలం అన్ని పెట్టి, తాంబూలంలో శనగలని పెట్టి దానము చేయడం మంచిది. ఈ రకంగా చేసినట్లయితే ధనురాశి వారికి ఈ వారం మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, తదుపరి రాశి మకర రాశి.